మగాళ్ళు ఆడవేషాలు వేశారు, అమ్మవారికి పూజలు చేశారు. తిరుపతిలో భక్తజన జాతర సాగింది. గంగమ్మ జాతరలో జంబలకిడిపాంబ దృశ్యాలు కనువిందు చేశాయి. మొక్కులు తీర్చుకునేందుకు వింత ఆచారాన్ని పాటించారు భక్తులు. కైకాల కులస్తుల పేరంటాల వేషం అబ్బురుపరిచింది. తిరుపతిలో జన జాతర నెలకొంది. తాతయ్యగుంట గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా సాగింది. మే 14న మొదలైన గంగమ్మ జాతర ఆఖరి ఘట్టానికి చేరుకుంది. వారం రోజులుగా సాగుతున్న గంగమ్మ జాతర చివరి దశకు చేరుకుంది. సప్పరాలు ధరించి అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. సున్నపు కుండలు ధరించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. గంగమ్మ తల్లికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సారె సమర్పించారు. గంగమ్మ తల్లి అనుగ్రహం ఆశీస్సులు సీఎం జగన్ కు వైఎస్ఆర్సీపీకి ఉండాలని అమ్మవారిని కోరినట్లు తెలిపారు. గంగమ్మ తల్లిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు పెద్దిరెడ్డి. దర్శించుకోవడానికి ఈరోజు రావడం జరిగింది. అమ్మవారు బాగా దర్శనమిచ్చారు. తప్పకుండా ఈ రాష్ట్రానికి మంచి జరిగే విధంగా అమ్మవారు చర్యలు తీసుకుంటారని చెప్పి వారి ఆశీర్వాదం ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండాలని చెప్పి కోరడం జరిగింది. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి గంగమ్మకు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు భూమన. తాతయ్యగుంట గంగమ్మకు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సారె సమర్పించారు. మోహిత్ రెడ్డితో కలిసి తుడా ఆఫీసు వద్ద నుంచి నడుచుకుంటూ వెళ్లి అమ్మవారికి సారె సమర్పించారు. గంగమ్మ విశ్వరూప దర్శనంతో జాతర ఉత్సవాలు ముగుస్తాయి. తెలంగాణలో బోనాలు, సమ్మక్క సారక్క, మేడారం జాతర లాగానే తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర. తిరుపతితో పాటు ఆ చుట్టుపక్కల పల్లెలు, పట్టణాల్లో భక్తుల సందడి కనిపిస్తోంది. ఆ పరిసర ప్రాంతాల ప్రజల ఆచార వ్యవహారాలు, వారి జీవన విధానాలు ప్రతిబింబిస్తాయి.